హలో ఫ్రెండ్స్, మనందరి జీవితంలో సొంత ఇల్లు ఒక పెద్ద కల. ఆ కలను సాకారం చేసుకోవడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సాయం చేస్తుందో, ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ముఖ్యమైన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రంలోని ఇల్లు లేని పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందించడానికి సొంత గృహం కల్పించడం. గతంలో ఇలాంటి పథకాలు వచ్చినప్పటికీ అందరికీ ఇల్లు పథకం 2025 ప్రత్యేకత ఏమిటంటే నిబంధనలను పారదర్శకంగా రూపొందించడం. కొత్త ఇళ్ల కోసం మాత్రమే, ఇప్పటికే ఇల్లు ఉన్నవారికి కాదు, కేవలం కొత్త ఇళ్ల నిర్మాణం కోసం మాత్రమే. ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుంది. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం తగిన స్థలాన్ని కేటాయిస్తుంది. పట్టా మహిళ పేరుపై కేటాయించిన స్థలం పట్టా మహిళ పేరుపై మాత్రమే మంజూరు అవుతుంది. భూమిపై పూర్తి హక్కులు పట్టా పొందిన మహిళ 10 సంవత్సరాల తర్వాత ఆ స్థలాన్ని విక్రయించవచ్చు. హౌసింగ్ సొసైటీల భాగస్వామ్యం, అవసరమైతే హౌసింగ్ సొసైటీల సహకారంతో స్థలాలను కేటాయిస్తారు. ఇప్పుడు ఇంటి స్థలం ఎంత ఇస్తారు? ఇంటి నిర్మాణం ఎలా ఉంటుంది? గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, గ్రామాల్లో ఇల్లు లేని వారికి 3 సెంట్ల స్థలం. పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం. నిర్మాణం కోసం డబ్బు, పట్టా పొందిన తర్వాత ఇంటి నిర్మాణం కోసం దశలవారీగా ప్రభుత్వ నిధులు విడుదల. 2 సంవత్సరాల గడువు, పట్టా పొందిన 2 సంవత్సరాల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలి. సొంతంగా నిర్మించుకోవచ్చు, మీరే ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఇంజనీర్లు సాంకేతిక సహాయం అందిస్తారు. ప్రభుత్వం ద్వారా నిర్మాణం కావాలంటే ప్రభుత్వం ద్వారా కూడా ఇంటిని నిర్మించుకోవచ్చు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏపీ టెడ్కో ద్వారా. ఇల్లు లేని వారికే, సొంత ఇల్లు ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ముందు ఈ అర్హతలను జాగ్రత్తగా గమనించండి. వైట్ రేషన్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి వివరాలు సరిగ్గా ఉండాలి. మునుపటి పథకాలలో ఇల్లు పొందకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు అర్హత లేదు. వ్యవసాయ భూమి పరిమితి, కుటుంబానికి 5 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. కుటుంబ ఆదాయం పరిమితి, పట్టణాల్లో నెలకు 21,000 లోపు, గ్రామాల్లో 18,000 లోపు ఉండాలి. గతంలో స్థలం పొంది, నిర్మాణం చేయని వారు ప్రత్యేక నిబంధనలతో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు. ఇది దరఖాస్తు చేసుకునే ఏకైక అధికారిక మార్గం. కావలసిన పత్రాలు: ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. డాక్యుమెంట్ వెరిఫికేషన్: గ్రామ వాలంటీర్లు పత్రాలను పరిశీలిస్తారు. ఆధార్ మరియు రేషన్ కార్డు అనుసంధానం: మీరు ఇతర పథకాలలో ఇల్లు పొందలేదని ధృవీకరిస్తారు. దరఖాస్తు స్థితి ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. ఇంటి స్థలం నచ్చకపోతే తిరిగి దరఖాస్తు చేసే అవకాశం లేదు. అర్హత లేకపోతే దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ఫీజులు ఉన్నాయా? పూర్తిగా ఉచితం. ఎవరైనా డబ్బు అడిగితే అధికారులకు తెలియజేయండి. పట్టా పోగొట్టుకుంటే సచివాలయంలో డూప్లికేట్ పట్టా కోసం దరఖాస్తు చేయండి. తప్పుడు సమాచారం ఇస్తే దరఖాస్తు రద్దు అవుతుంది. చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. పథకం చివరి తేదీ ప్రస్తుతం కొనసాగుతోంది, కానీ చివరి తేదీ ప్రకటించలేదు. త్వరగా దరఖాస్తు చేసుకోండి. పథకం యొక్క లక్ష్యం రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత గృహం కల్పించడం. ఇవే అందరికీ ఇల్లు పథకం 2025కు సంబంధించిన పూర్తి వివరాలు. మీరు అర్హులైతే వెంటనే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.